అదే ఇది కూడా యూత్ అంటే చాలా పడి చచ్చిపోతారు కదన్నా ఈ వెహికల్ అంటే. ఈ 31st వస్తుందంటే గణేష్ ఇల్లుకి 31st రోజు అయిపోతే మళ్ళీ చాలా బాగా యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కసారి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సంక్రాంతికి ఏం పందాలకు ఉపయోగపడుతుంది, గణేష్ నిమజ్జనం రోజున లాక్కెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రతిసారి ఇది చాలా బాగా పనిచేస్తుంది పని. ఇది వచ్చేసేపట్టి పంజాబ్ బండి, ఇది 2003 మోడల్, ఇది 2003 బండి. ఇది వచ్చేసేపట్టి 450 చెప్తున్నారన్న. చాలా బాగుంటది వెహికల్. చూడన్న, క్లచ్ కొట్టన్న, క్లచ్ నొక్కు నీకు వెంటనే స్టార్ట్ అయిపోతుంది వెహికల్. మోటార్ చేసి క్లచ్ తొక్కన, క్లచ్ అది తొక్కన్న లోపల బండి వెంటనే ఎలా స్టార్ట్ అవుతుంది చూడు. అంతే, జస్ట్ అలా అంటే చాలా కండిషన్ అన్న. స్టీరింగ్ కూడా నీకు పవర్ స్టీరింగ్ వెహికల్, మళ్ళీ చాలా సింపుల్ గానే తిరిగిపోతా ఉంటుంది. చాలా పవర్ స్టీరింగ్. హార్న్ కూడా మనకి చేయించుకున్నారు అనమాట వాళ్ళంతా. ఇది వెహికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది వెహికల్. ఇది చాలా బాగుంటుంది అన్న వెహికల్. సిగ్నల్ లైట్లు కూడా చాలా బాగా వెళ్తుంటాయి. ఇవి చాలా పర్ఫెక్ట్ గా వెహికల్ అనేది చేయించుకున్నారు. ఇది కస్టమర్ వెహికల్. ఇది కింద గ్రీన్ మ్యాట్ కావచ్చు, గ్రీన్ మ్యాటింగ్ మొత్తం నీట్ గా చాలా, అసలు చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్. ఇది చాలా నీట్నెస్ వెహికల్ అనేది. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతుంది మనకి? ఇది వచ్చేసేపటికి మనకి ఒక 70,000 80,000 వరకు అవుతుంది. ఓకే, మనకు వచ్చేసేపటికి ఇది 450 చెప్తున్నారు కాబట్టి 390 380 వరకు వచ్చేస్తుంది వెహికల్. ఇంకేమైనా వస్తే మనం చూసుకుని మాట్లాడాలి ఏ వెహికల్ గురించి. ఓకే, ఇది ఏంటంటే ఎక్కువ హై లైన్ వాళ్ళు వాడతారు అనమాట, పొలాల్లో తిరగడానికి చాలా బాగా యూజ్ చేశారు. చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఇది LOC కూడా తీసుంచారు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది అన్న వెహికల్. వెరీ నైస్ వెహికల్. ఇది ఇంటీరియర్ కూడా టైల్ మొత్తం అసలు లోపల గ్రీన్ మ్యాట్ కుట్టించుకున్నారు. ఓకే, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళది కదా ఈ వెహికల్. అలా చేయించుకున్నారు అనమాట. ఓన్ గా వాళ్ళు సొంతంగా చేయించుకున్నారు వెహికల్. డీజిల్ వెహికల్. మైలేజ్ పరంగా కూడా చాలా బాగా వస్తుంది. ఇది 15 మైలేజ్ వస్తుంది అన్న. చాలా బాగుంటది వెహికల్. ఇది ఓన్లీ డీజిల్ అన్న? ఇది ఓన్లీ డీజిల్ అన్న. ఇది స్టెప్నీ కూడా ఉంది, మనం చూడొచ్చు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ టైప్ అనేది ఆయిల్ ట్యాంక్. ఇది చాలా బాగుంటుంది అన్న వెహికల్. స్టెఫ్నీ కూడా అసలు యూజింగే చేయలేదంట ఆయన. చాలా బాగుందండి వెహికల్. ఇది వచ్చేపటికి 25,000 తిరిగింది బండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అదేందా పొలాల్లో తిరిగారంట ఆయన. రోజుకి వచ్చేసి ఆయన వచ్చేసేపటికి 60-70 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. పొలాలంటే ఏసీలు అక్కడ పెట్టడం బాగా ముసలైన వాడారు. ఇది చాలా నీట్ గా ఉంది బండి. పర్ఫెక్ట్ అన్న. మన యూత్ ఇప్పుడు ఏంటంటే మన యూత్ వాడుతున్నారు దీన్ని బాగా. యూత్ అవుతున్నారు. మనకి ఈ మిర్రర్ అడ్డు అనుకుంటే మనం లేపేసుకోవచ్చు దీన్ని. ఇది ఉంది కదన్న, ఇది లేపన్న. ఇది అక్కడ లేపు, అలా లేపి అద్దం కూడా మనం ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కూడా డౌన్ చేసుకుని మనం వెళ్ళొచ్చు. చాలా ఈజీ, చక్కగా బాగుంటుంది. చాలా అందంగా కూడా ఉంటుంది వెహికల్. మనకు అప్పుడు వేడిలో వెళ్ళేటప్పుడు ఇది బాగా పడుతుంది అన్న. అదన్న మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కూడా వీళ్ళ పవర్ స్టీరింగ్ చేయించుకున్నారు. ఇక్కడ కనబడిపోతుంది మన పవర్ స్టీరింగ్ అనేది. ఇప్పుడు గన్ ఉండేదండి లోపల, గన్న కోసం అన్నది. ఈ పవర్ స్టీరింగ్ కూడా వాళ్ళు చేయించుకున్నారు. 75,000 పెట్టి ఆ పవర్ స్టీరింగ్ అనేది చేయించుకున్నారంట ఆయన. ఓకే, చాలా ఎక్కువ రేట్ అది పవర్ స్టీరింగ్ కూడా. ఆర్మీ లోగోస్ చూడొచ్చు. చాలా కష్టం అన్న. వాళ్ళు చాలా ఎక్కువ ఎక్కించుకున్నారు. ఇది లాగడానికి తాళ్ళు ఎప్పుడన్నా ఇది దిగబడిపోవడానికి కాదు, వేరే బండి దిగబడి లాగడానికి మళ్ళీ అలా అంత ఇవి బాడీ ఇంక అనమాట. చాలా బాగుంటుంది. లేవు కదా మార్కెట్లు, ఇవి రావట్లేదు. మార్కెట్లు ఇప్పుడు అసలు ఇవ్వన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా జస్ట్ ఇప్పుడే వచ్చింది, మీరు వచ్చారు అంతలోకి. అందుకే మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ చేసింది.